హాయ్ గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఒక క్వశ్చన్ అడిగారు, బ్రో హౌ టు ఫైండ్ ద లిక్విడిటీ, వీడియో చేయండి అని. సో ఈరోజు మనం మళ్ళీ అది డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను, వాట్ ఈజ్ లిక్విడిటీ అని. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వీడియో చూడండి. ప్లస్ అయినా మనం డిస్కస్ చేద్దాం, ఇది బిట్ కాయిన్ చార్ట్. ఓకే, రీసెంట్ ప్రైజ్ యాక్షన్ డిస్కస్ చేద్దాం. ప్లస్ ఏ ఏ టైం ఫ్రేమ్స్ మనకి ఇంపార్టెంట్ యాజ్ ఎ డే ట్రేడర్, స్వింగ్ ట్రేడర్, స్కాల్పర్, ఏ టైం ఫ్రేమ్స్లో ఈ లిక్విడిటీ చూడడం బెటర్ అని. సో లిక్విడిటీ అంటే మెయిన్గా ఐసిటీ డెఫినేషన్ ప్రకారం స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్, ఓల్డ్ హైస్ అండ్ ఓల్డ్ లోస్ మీద నార్మల్గా లిక్విడిటీ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఎందుకు? నార్మల్గా ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ నుంచి సెల్ చేసేవాళ్ళు ఈ స్వింగ్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒకవేళ సెల్ చేస్తే వాళ్ళ స్టాప్ లాసెస్ ఎక్కడ పెడతారు? ఈ స్వింగ్ హై పైన పెడతారు, రైట్? ఒకవేళ బుల్లిష్ ఉన్నవాళ్ళు, బుల్లిష్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఏం చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ కానీ రీటైల్స్ కానీ, ఒకవేళ వాళ్ళ బయాస్ బుల్లిష్ ఉంటే ఇక్కడ స్వింగ్ ఫామ్ అయిన తర్వాత దీన్ని బేస్ చేసుకుని ఒకవేళ ఇక్కడ వాళ్ళు ట్రేడ్ చేసుకుంటే ఈ స్వింగ్లో కింద స్టాప్ లాసెస్ పెడతారు, రైట్? సో ఐసిటీ యాజ్ ఏ క్లాసిక్ ఐసిటీ డెఫినేషన్ ప్రకారం ఈ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ పైన మనకి లిక్విడిటీ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఇప్పుడు స్వింగ్ హై అంటే ఏంటి? ఈ సెకండ్ క్యాండిల్ 1, క్యాండిల్ 2 అండ్ క్యాండిల్ 3, ఈ సెకండ్ క్యాండిల్ 2 సైడ్స్ లోస్ ఫామ్ అయి ఉండాలన్నమాట. ఇదొక లో అండ్ దిస్ ఈజ్ ద హై. సో దిస్ ఈజ్ ద స్వింగ్ హై అండ్ ఇది మనకి స్వింగ్ లో. ఎందుకు స్వింగ్ లో? ఈ సెకండ్ క్యాండిల్ 2 సైడ్స్ హైస్ జనరేట్ అయి ఉన్నాయి, షార్ట్ టర్మ్ హైస్, రైట్? ఇది హై, ఇది హై, సో ఇది లో, ఇది స్వింగ్ లో. సో ఇది అనేది లిక్విడిటీ అన్నమాట. ఈ హైస్ అండ్ ఈ లోస్ మీద లిక్విడిటీ అనేది జనరేట్ అయి ఉంటుంది. అండ్ ప్రైస్ అనేది ఈ లిక్విడిటీ కోసం ఆల్వేస్ చూస్తూ ఉంటుంది అనమాట. ఈ లిక్విడిటీని స్వీప్ చేసిన తర్వాత ప్రైస్లో అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వస్తుంది. ఓకే, సపోజ్ ప్రైస్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఈ లిక్విడిటీని స్వీప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో బిట్ కాయిన్ చార్ట్ మీద మనం ఎగ్జాంపుల్ చూద్దాం, రీసెంట్ ప్రైస్ యాక్షన్. అండ్ నేను మీకు టైం ఫ్రేమ్స్ చెప్తాను కదా. సో టైం ఫ్రేమ్స్ ఏం లేదు, యాజ్ ఏ ఇంట్రాడే ట్రేడర్ మీరు 1 అవర్ అండ్ 4 అవర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 1 అవర్ 4 అవర్ మీద యాజ్ ఎ డే ట్రేడర్, రైట్? ఇంట్రాడే లైక్ డైలీ 1-2 ట్రేడ్స్ చేయాలనుకుంటే మీరు ఈ టైం ఫ్రేమ్ మీద ఫాలో చేయండి. ఒకవేళ మీరు స్కాల్పర్ అయితే సెషన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే మీరు 15 మినిట్స్, 1 అవర్ అండ్ 15 మినిట్స్ మీద ఫోకస్ చేయండి, ఓకే? అండ్ స్వింగ్ ట్రేడర్ అయితే మీరు డైలీ అండ్ వీక్లీ, రైట్? డైలీ అండ్ వీక్లీ కీ లెవెల్స్, హైస్ అండ్ లోస్ మీద ఫోకస్ చేయండి. స్వింగ్ ట్రేడర్ అయితే మీరు వీక్లీ అండ్ మంత్లీ మీద ఫోకస్ చేయొచ్చు, రైట్? సో ఇది బిట్ కాయిన్, నేను యాజ్ ఎ డే ట్రేడర్ ఈ బిట్ కాయిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 4 అవర్ చార్ట్ మీద. చూడండి, మనం ఏం చెప్పుకున్నాం? స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్, రైట్? ఇది రీసెంట్ ప్రైస్ యాక్షన్ అనుకోండి, ఇది ఒక రేంజ్, ఓకే? అండ్ ఈ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ మోడల్ రేంజ్లో ఉన్నప్పుడు చాలా మంచిగా వర్క్ చేస్తుంది, అంటే ప్రైస్ కన్సల్టేషన్లో ఉన్నప్పుడు, రైట్? ఇది కన్సల్టేషన్ అవుతుంది ప్రైస్. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ మనం ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో అందులో మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఎట్లుంటుంది, ట్రెండింగ్లో మనం ఎట్లా ట్రేడ్ చేయాలని డిస్కస్ చేసాం. అండ్ ఇది రేంజ్, ఇక్కడ మార్కెట్ కన్సల్టేట్ అవుతుంది మొత్తం, రైట్? సో ఇట్లాంటి ప్రైస్ యాక్షన్లో ఈ స్వింగ్ హైస్ అండ్ స్వింగ్ లోస్ లిక్విడిటీ మంచిగా వర్క్ అవుతుంది, ఓకే? సో ఇదొక స్వింగ్లో, రైట్? ప్రైస్ ఇక్కడ స్వీప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ వచ్చింది, ఓకే? అండ్ ప్రైస్ ఇక్కడ ఒక స్వింగ్ హై ఫామ్ చేసింది, రైట్? మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ లో ఫామ్ చేసింది, ఇది మనకి స్వింగ్ లో, రైట్? ఇది స్వింగ్ లో. మళ్ళీ స్వింగ్ లో, ఎందుకు స్వింగ్ లో? ఇది 2 సైడ్స్ మనకి లోస్ ఫామ్ అయినాయి. ఈ క్యాండిల్ లో కంటే ఈ క్యాండిల్ లో పైన ఉంది అండ్ ఈ క్యాండిల్ లో పైన ఉంది, సో ఇది మనకి స్వింగ్ లో. సో దీన్ని స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక రియాక్షన్ వచ్చింది ప్రైస్లో. మళ్ళీ ఇక్కడ ఇది ఒక స్వింగ్ హై, ఈ స్వింగ్ హైని ప్రైస్ స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రియాక్షన్ వచ్చింది మార్కెట్లో, రైట్? మళ్ళీ ఇక్కడ ఒక స్వింగ్ హై ఫామ్ చేసింది, ఇది ఒక స్వింగ్ హై, రైట్? మళ్ళీ ఇక్కడ ఈ స్వింగ్ హైని స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మార్కెట్లో మనకు ఒక రియాక్షన్ వచ్చింది డౌన్ సైడ్, రైట్? సేమ్ ఎక్కడ చూసుకున్నా, ఇక్కడ ఇది ఒక స్వింగ్లో, ఇక్కడ ప్రైస్ దీన్ని స్వీప్ చేసిన తర్వాత మనకి మార్కెట్లో ఒక రియాక్షన్ వచ్చింది, బుల్లిష్ రియాక్షన్, రైట్? ఇక్కడ ఒక స్వింగ్ హై, ఈ మార్కెట్ని స్వీప్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఒక రియాక్షన్ వచ్చింది, సేమ్ మళ్ళీ ఇది ఒక స్వింగ్ హై, ఇక్కడ నుంచి ప్రైస్ ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఒక రియాక్షన్ వచ్చింది, ఓకే?
సేమ్ అదన్నమాట. మళ్ళీ ఇక్కడ ఈ స్వింగ్ హై, ఇక్కడ ప్రైస్ దీన్ని ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రియాక్షన్. ఇక్కడ చూడండి ప్రైస్ ఎప్పుడైనా లోస్ నుంచి హైస్కి, హైస్ నుంచి లోస్కి పోతుంది. చూడండి ఇక్కడ స్వింగ్ హై స్వీప్ చేసిన తర్వాత స్వింగ్ లో, మళ్ళీ స్వింగ్ లో స్వీప్ చేసిన తర్వాత స్వింగ్ హై, మళ్ళీ స్వింగ్ హై స్వీప్ చేసిన తర్వాత స్వింగ్ లో సైడ్ మార్కెట్ వెళ్తుంది. లిక్విడిటీ అనేది ఇక్కడ జనరేట్ అయి ఉంటుంది మార్కెట్లో. స్వింగ్ హై సైడ్ స్వింగ్ లోస్. ఇక్కడ చూడండి స్వింగ్ లో స్వింగ్ హై, స్వింగ్ లో, రైట్. సో ఇదన్నమాట. దీన్ని మనం లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనం ఎంట్రీ ఐడియాస్ ఫామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రేమ్ చేసింది 1 అవర్ ఆర్ 4 అవర్ అనుకోండి. సపోజ్ మీరు ఒక 5 మినిట్స్కి వెళ్తే ఇక్కడ మీరు ఎంట్రీ ఐడియాస్ జనరేట్ చేసుకోవచ్చు, రైట్. ఇది 4 అవర్లో మనకి చిన్న కనబడిన ఈ రేంజ్ 5 మినిట్స్లో చూడండి ఎంత పెద్దగా ఉంది. ఓకే, సో ఇందులో మనం ఎంట్రీ మోడల్స్ ప్రకారం మనం ఐడియాస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు, రైట్. సో ఇదన్నమాట. ఈ మార్కెట్ ఎప్పుడైనా స్వింగ్ హై, స్వింగ్ లోస్, స్వింగ్ హై, స్వింగ్ లోస్, ఇది రేంజింగ్లో ఉంది కాబట్టి, కన్సల్టేషన్లో ఉంది కాబట్టి. ఒకవేళ అది ట్రెండింగ్లో ఉంటే దానికి మళ్ళీ ట్రేడింగ్ మెథడ్స్ వేరే ఉంటాయి. ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నప్పుడు మనం స్వింగ్ హై, స్వింగ్ లోస్ ఆల్వేస్ మనం ట్రేడ్ చేయలేము. ఓకే, ట్రెండింగ్లో ఉన్నప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ వీడియో ఆల్రెడీ నేను చేశాను. ఆ వీడియో చూడండి, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకే, hope this is insightful. Please do like and comment. Thank you.